హాయ్ ఫ్రెండ్స్, గ్రాడ్యుయేట్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రైల్వే రిక్రూట్మెంట్ గ్రూప్ డీకి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్ఆర్బీ గ్రూప్ డి నిర్వహించే సిబిటి పరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. వీటిలో ప్రతి విభాగానికి 25 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకి 1 మార్కు చొప్పున 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షను మీరు ఇంగ్లీష్ లేదా తెలుగు మీడియంలో పరీక్ష రాయవచ్చు. పరీక్ష అనేది రెండిట్లో లభిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క విభాగం గురించి మార్కులు ఎలా ఉంటాయని మనం విడివిడిగా తెలుసుకుందాం. మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, రీజనింగ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, జిఎస్ ఎన్ని మార్క్స్ ఉంటాయనేది వివరంగా తెలుసుకుందాం. మొదటి పార్ట్ వచ్చి మ్యాథమెటిక్స్. దీనిలో 25 క్వశ్చన్స్ గాను 25 మార్క్స్ ఉంటాయి. ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. అదేవిధంగా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎటువంటి భయాన్ని పెట్టుకోకండి. ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ అయితే దీంట్లో మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎంటైర్ గ్రూప్ డి సిలబస్లో ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఉన్నది ఏదంటే అది రీజనింగ్ పార్ట్. ఈ రీజనింగ్ పార్ట్లో 25 క్వశ్చన్స్ గాను 25 మార్క్స్ వస్తాయి. ఎవరైతే మంచి పర్ఫెక్ట్ స్ట్రాటజీ తోటి బోత్ మ్యాథ్స్ అండ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతారో వాళ్ళు అబౌట్ 20+ స్కోర్ సాధించడానికి ఈజీ అవకాశం ఉంటుంది రీజనింగ్లో. సో మనం రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు కట్ ఆఫ్కి తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి జనరల్ సైన్స్లో 25 క్వశ్చన్స్ గాను 25 మార్క్స్ వస్తాయి. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ అప్ టు 10th బేసిక్ వాళ్ళు ఉన్న బుక్స్ చదువుకుంటే దీంట్లో కూడా మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా కరెంట్ అఫైర్స్, మన స్టాటిక్ జీకేకి ఒక పర్ఫెక్ట్ బుక్ తీసుకొని చదువుకోండి సరిపోతుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ మీరు క్షుణ్ణంగా చదువుకుంటే కరెంట్ అఫైర్స్లో కూడా మీరు మంచి స్కోర్ సాధించడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటన్నిటి మీద ఒక గ్రిప్ రావాలి. కరెంట్ అఫైర్స్లో ఎక్కువ బుక్స్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ అండ్ ఇంకా ఏమైనా స్పెసిఫిక్ నేషనల్ ఇష్యూస్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అండ్ ఎక్కువగా హూ ఇస్ హూ సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా మీరు వాటి మీద ఫోకస్ చేయాలి. మీరు వేటి మీద ఫోకస్ చేయాలనేది కూడా నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలన్నా లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో అయినా మీకు స్పెసిఫిక్గా దాని గురించి ఎక్కడెక్కడ ఏ స్కోర్ వస్తుంది, దానిలో మీకు ఎక్కడెక్కడ మీరు ఫోకస్ చేయాలనేది నేను క్లియర్గా మీకు వివరిస్తాను. అదేవిధంగా నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూద్దాం. మనకి ఎగ్జామ్కి 90 minutes టైం ఉంటుంది. ఈ 90 minutesలో మనం 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఒక క్వశ్చన్కి రైట్ అయితే 1 మార్క్ ఉంటుంది. ఇఫ్ ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది అందరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఈ నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అని డైలమాలో అందరు అన్ని అటెంప్ట్ చేసి ఉద్యోగాలు కోల్పోయి చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ నెగిటివ్ మార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. దీన్ని అందరు అభ్యర్థులు గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇక బుక్స్ విషయానికి వస్తే బెస్ట్ బుక్స్ ఏంటి అంటే నేను సజెస్ట్ చేస్తాను. అవి మీకు నచ్చితే చూడండి, లేకపోతే మీకు నచ్చిన బుక్స్ ఏమున్నా ఒకటే బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. మంచిగా చదవండి, దాన్ని రివిజన్ చేయండి. నేను రిఫర్ చేసే బుక్స్ ఏంటంటే రీజనింగ్ సంబంధించి చందన్ లాజిక్స్ వాళ్ళ బుక్ ఉంటుంది. అదేవిధంగా తెలుగు మీడియం వల్ల అయితే పుప్పల శివాజీ అని ఒక బుక్ లభిస్తుంది మార్కెట్లో. అదేవిధంగా అర్థమెటిక్స్ సంబంధించి ఐరాజ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ బుక్ ఉంటుంది. అదేవిధంగా చందన్ లాజిక్స్ వాళ్ళ బుక్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అది ఒకసారి ట్రై చేయండి. ఇక జనరల్ స్టడీస్ సంబంధించిన బుక్ అయితే విషయంలో ల్యూసెంట్ జీకే బుక్ అనేది లభిస్తుంది. ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే ల్యూసెంట్ బుక్ జీకే బుక్, అదేవిధంగా తెలుగు మీడియం వల్ల అయితే ఐటెక్ విజయరహస్యం అనేది ఒక బుక్ అందరికీ సుపరిచితమే. ఆ బుక్ ట్రై చేయండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్, ఇదే కంపల్సరీ అని కాదు, మీకు ఏది అవైలబుల్గా మీరు ఏది చదువుతున్నారో అదే చదవండి. కాకపోతే దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఇంకా ఎవరైనా లాంగ్ డ్యూరేషన్ ప్రిపరేషన్లో ఉంటే వాళ్ళు డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన న్యూస్ పేపర్స్, ఆర్టికల్స్ అవన్నీ ఒక పేపర్లో ఒక బుక్లో మీరు నీట్గా రాసుకొని అదే రివిజన్ చేస్తే ఇంకా చాలా బెటర్. నాకు తెలిసి నా సజెషన్స్ అయితే ఇవే బుక్స్ బెటర్ అని నేను మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. కాకపోతే మీరు ఇంకా ఏ బుక్స్ ప్రిపేర్ అయినా వాటిని మీరు క్షుణ్ణంగా చదివి రివిజన్ చేయండి. ఒకవేళ కొత్తగా ఎవరైనా ప్రిపేర్ అవుతున్నాం, మాకు బుక్స్ మీద ఏమైనా ఐడియా లేదన్నా మీరు ఒక బుక్ గురించి సజెస్ట్ చేయాలంటే నేను సజెస్ట్ చేసే బెస్ట్ బుక్స్ ఇవి. ఓకే, నాకు తెలిసిన సోర్స్ ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఈ గ్రూప్ డీకి సంబంధించిన సిపిటి ఎగ్జామ్ అనేది August 1 నుంచి 2nd week మధ్యలో కండక్ట్ చేస్తారని నాకు తెలియడం జరిగింది. 100% ఇది పక్కా నేను చెప్పడం లేదు. కాకపోతే మ్యాక్సిమం ఇదే టైంలో మనకు సిపిటి ఎగ్జామ్ జరిగే అవకాశాలు 99% ఉన్నాయి. సో దానికోసం మనం ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్ అని నా ఆలోచన. టోటల్ వేకెన్సీస్ వచ్చి 32,435 పోస్టులు ఉన్నాయి. దీనికి గాను దేశవ్యాప్తంగా 1 కోటి కంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. గత నోటిఫికేషన్తో పోలిస్తే ఈ పోస్టుల సంఖ్య చాలా తక్కువ.
కానీ మనం ఎప్పుడైతే రైల్వేలో ఇంతకుముందు నా నోటిఫికేషన్లు చూసుకుంటే ఇదే విధంగా పోస్టుల సంఖ్య చాలా తక్కువతో నోటిఫికేషన్లు ఇచ్చి తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత ఎగ్జామ్ కాకముందుకు నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టుల కంటే చాలా ఎక్కువ పోస్టులు పెంచడం జరిగింది. దీనికి కూడా పోస్టుల సంఖ్య పెంచాలని ట్విట్టర్లో క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైల్వే బోర్డును రిక్వెస్ట్ చేయడం చాలామంది చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు పోస్టుల సంఖ్య పెంచే అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది స్టూడెంట్స్ ఇంకా సీరియస్గా ప్రిపేర్ కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరూ మోటివేషన్ వీడియోలు చూస్తే ఈ ఒక పోస్ట్ మనకే, ఒక పోస్ట్ నీకే అని చెప్తారు. నేను కూడా ప్రిపేర్ అయ్యే టైంలో ఇట్లా వీళ్ళు చెప్తా అంటే నేను కూడా నవ్వేటోని, కానీ అది నిజమే. ఒక పోస్ట్ నాకే వస్తుంది, ఎన్ని పోస్టులు ఉన్నా మనకు సంబంధం లేదని ఒక సీరియస్ థాట్ పెట్టుకొని చదివితే మీరు 100% సక్సెస్ అవుతారు. దానికి గాను నేను మీకు పర్ఫెక్ట్ స్ట్రాటజీ తెలియజేస్తాను. ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదవకూడదు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తాం అనేది మనకు పర్ఫెక్ట్ తెలిస్తే మనం అనేది ఈ పోస్టుల నుంచి ఒక పోస్ట్ సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఎగ్జామ్ రాసి రాగానే బయటికి రాగానే ఇందులో నాకు జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉండాలి మనకు. దానికి మనం కట్ ఆఫ్స్ చూసుకోవాలి. ఈ కట్ ఆఫ్స్ మనం రీచ్ కావడానికి ఏ సబ్జెక్ట్లో మనం స్ట్రెంత్ ఎంత ఉంది దాంట్లో మనం పర్ఫెక్ట్ చదువుకోవాలి. కొంచెం మనం వీక్నెస్ ఉన్న సబ్జెక్ట్లో కూడా ఫోకస్ చేసి మనం టార్గెట్ కట్ ఆఫ్ రీచ్ కావడానికి ఎక్కడెక్కడ కష్టపడాలనేది చూడాలి. నేను సిలబస్ సంబంధించిన డీటెయిల్ అనాలిసిస్ అండ్ అదేవిధంగా ఏ సబ్జెక్ట్ సంబంధించిన ప్రతి డీటెయిల్స్ టాపిక్స్ అనేది మీకు ఎక్కడెక్కడ నుంచి ఎక్కువ స్కోర్ వస్తుంది, అదేవిధంగా మనం స్కోర్ ఈజీగా చేయడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కట్ ఆఫ్ సంబంధించి మనం రీచ్ కావడానికి ఏ అవకాశాలు ఉన్నాయి, ఎలా రీచ్ కావాలనేది కూడా మీకు క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను మీకు అక్కడే వాటికి సంబంధించిన వివరణ ఇస్తాను. గ్రూప్ డీకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇలాగే గ్రూప్ డీకి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను నా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. దానికోసం మీరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.